ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. టుడే మనం చెప్పుకోబోయే టాపిక్ 7th క్లాస్ సైన్స్, జీవుల్లో శ్వాసక్రియ ముఖ్యాంశాలు. శ్వాసక్రియ సజీవుల మనుగడకు అత్యంత ఆవశ్యకము. శ్వాసక్రియ అనేది సజీవుల మనుగడకు ఎంతో ఆవశ్యకము. అదేవిధంగా ఇది ఆహారం నుండి శక్తిని విడుదల చేస్తుంది. శ్వాసక్రియ అనేది ఆహారం నుండి శక్తిని విడుదల చేసుకుంటుంది. అంటే మన యొక్క కణం అనేది ఏంటి? కణం అనేది జీవుల యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం అయితే, జీవులోని ప్రతి కణం కూడా పోషణ, రవాణా, విసర్జన మరియు ప్రత్యుత్పత్తి వంటి నిర్ణీత విధులను నిర్వహిస్తుంది. ఈ విధులు నిర్వహించడానికి ఏం కావాలి? కణానికి శక్తి కావాలి. కాబట్టి మనం నిద్రిస్తున్నప్పుడు లేదా చదివేటప్పుడు కూడా మనకి శక్తి అవసరం. అయితే ఈ శక్తి ఎక్కడి నుంచి లభిస్తుందంటే ఆహారం నుండి విడుదలవుతుంది. కాబట్టి ఆహారం నుండి శక్తి విడుదల అవ్వాలంటే ఏం చేయాలి? మనకి శ్వాసక్రియ అనేది జరగాలి. మనం ఉచ్ఛ్వాస సమయంలో తీసుకునే ఆక్సిజన్ ఏం చేస్తుందంట? గ్లూకోజ్ను కార్బన్ డైఆక్సైడ్ మరియు నీరుగా విచ్ఛిన్నం చెందించడానికి ఉపయోగపడుతుంది. ఈ ప్రక్రియ ద్వారా మనకి ఏమవుతుంది? శక్తి అనేది విడుదలవుతుంది. అంటే కణంలో ఆహారము ఆక్సిజన్ని ఉపయోగించుకొని కార్బన్ డైఆక్సైడ్ నీరుగా విచ్ఛిన్నమవుతుంది. ఇలా ఈ ప్రక్రియ ద్వారా మనకి ఏమవుతుంది? శక్తి కూడా విడుదలవుతుంది. ఈ గ్లూకోజ్ యొక్క విచ్ఛిన్నం ఎక్కడ జరుగుతుందంట? కణాలలో జరుగుతుంది. గ్లూకోజ్ యొక్క విచ్ఛిన్నం అనేది కణాల్లో జరుగుతుంది. కావున దీన్ని ఏమంటాము? కణశ్వాసక్రియ అంటాము. కణశ్వాసక్రియ. ఈ కణశ్వాసక్రియ అనేది జీవుల కణాల్లోనూ జరుగుతుందన్నమాట. అంటే కణశ్వాసక్రియ అంటే జీవుల్లో కణాల్లోనూ కణశ్వాసక్రియ అనేది జరుగుతుంది. కణంలో అంటే గ్లూకోజ్ విచ్ఛిన్నం సహాయంతో అంటే గ్లూకోజ్ విచ్ఛిన్నం దేని సహాయంతో జరుగుతుంది? ఆక్సిజన్ సహాయంతో. గ్లూకోజ్ విచ్ఛిన్నం అనేది ఆక్సిజన్ సహాయంతో జరిగితే అటువంటి శ్వాసక్రియను మనం ఏమంటాము? వాయు సహిత శ్వాసక్రియ అంటారు. ఈ గ్లూకోజ్ విచ్ఛిన్నం అనేది ఆక్సిజన్ లేకుండా జరిగితే, అంటే గ్లూకోజ్ విచ్ఛిన్నం ఆక్సిజన్ సహాయంతో జరిగితే దాన్ని వాయు సహిత శ్వాసక్రియ అంటాము. గ్లూకోజ్ విచ్ఛిన్నం అనేది ఆక్సిజన్ లేకుండా జరిగితే దాన్ని అటువంటి శ్వాసక్రియను అవాయు శ్వాసక్రియ అంటాము. అంటే శ్వాసక్రియ అనేది రెండు రకాలు. ఏంటది? వాయు సహిత, వాయురహిత లేదా అవాయు. అంటే ఆక్సిజన్ సమక్షంలో శ్వాసక్రియ జరిగితే వాయు సహిత శ్వాసక్రియ. ఆక్సిజన్ లేకుండా శ్వాసక్రియ జరిగితే దాన్ని అవాయు శ్వాసక్రియ అంటారు. నెక్స్ట్, అధిక వ్యాయామం చేసేటప్పుడు కండరాలకు ఆక్సిజన్ సరిగా సరఫరా లేనప్పుడు అంటే అధిక వ్యాయామం చేసినప్పుడు కండరాలకు ఆక్సిజన్ సరఫరా అనేది సరిపడా లేనప్పుడు ఆహార విచ్ఛిన్నం ఏ శ్వాసక్రియ ద్వారా జరుగుతుందంట? అవాయు శ్వాసక్రియ ద్వారా జరుగుతుంది. అంటే ఎప్పుడు అధిక వ్యాయామం చేసేటప్పుడు లేదా పరిగెత్తేటప్పుడు లేదా సైక్లింగ్ అనేది ఎక్కువ గంటల పాటు చేయడము, నడవడము, ఎక్కువ బరువులు ఎత్తడము, ఇలా శక్తి అవసరం అనేది ఎక్కువగా ఉంటుంది ఇటువంటి సమయాల్లో. అప్పుడు ఏం కావాలి? అప్పుడు ఏమవుతుంది? ఆక్సిజన్ సరిపడా లేనప్పుడు ఆహారం విచ్ఛిన్నం ఎలా జరుగుతుందంటే అవాయు శ్వాసక్రియ ద్వారా జరుగుతుంది. శ్వాసించడం అనేది శ్వాసక్రియలోని ఒక భాగము. దీనిలో జీవి ఆక్సిజన్ అధికంగా ఉన్న గాలిని శ్వాసించడం అనేది శ్వాసక్రియలో ఒక భాగం అయితే, ఈ శ్వాసించడంలో ఆక్సిజన్ అధికంగా ఉన్న గాలిని లోపలికి తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ అధికంగా ఉండే గాలిని బయటకు పంపడం జరుగుతుంది. వాయువుల మార్పిడికి ఉపయోగపడే శ్వాసవయవాలు జీవిని బట్టి మారుతాయి. అంటే ఈ లోపలికంటే ఏంటి? శ్వాసించడం అనేది శ్వాసక్రియలో ఒక భాగము అయితే, దీనిలో జీవి ఆక్సిజన్ అధికంగా ఉన్న గాలిని లోపలికి తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ అధికంగా ఉండే గాలిని బయటికి పంపడం జరుగుతుంది. వాయువుల మార్పిడికి ఉపయోగపడే శ్వాసవయవాలను ఏం చేస్తాయి? జీవులు బట్టి
మారుతూ ఉంటాయి. జీవులను బట్టి మారుతూ ఉంటాయి. అవి ఎలా ఉంటాయి? బొద్దింకలు అయితే శ్వాసరంధ్రాలు, అదేవిధంగా అంటే బొద్దింకలు ఏముంటాయి? శ్వాసరంధ్రాల ద్వారా. వానపాములో అయితే చర్మం ద్వారా. కప్పలలో అయితే చర్మము మరియు ఊపిరితిత్తుల ద్వారా శ్వాసక్రియను జరుపుకుంటాయి. అలా కాకుండా చేపలు అయితే దేని ద్వారా శ్వాసక్రియ జరుపుకుంటాయి? మొప్పల ద్వారా శ్వాసక్రియ జరుపుకుంటాయి. అవేంటంటే నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ను మొప్పల ద్వారా తీసుకుంటాయి. నెక్స్ట్, ఉచ్ఛ్వాస సమయంలో. ఉచ్ఛ్వాసం అంటే ఏంటి? గాలిని లోపలికి పీల్చుకోవడాన్నే ఉచ్ఛ్వాసము అంటాము. ఆ ఉచ్ఛ్వాస సమయంలో మన ఊపిరితిత్తులు ఏం చేస్తాయంట? విస్తరిస్తాయి. అంటే కొంచెం పెద్దగా విస్తరిస్తాయి. విస్తరించి తరువాత నిశ్వాస సమయంలో ఎలా ఉంటుందంట? గాలి బయటకు కదులుతున్నప్పుడు మళ్ళీ సాధారణ స్థితికి వస్తాయి. పెరిగిన శారీరక శ్రమ అనేది పెరగడం వల్ల కూడా శ్వాసక్రియ రేటు పెరుగుతుంది. అంటే పెరిగిన శారీరక శ్రమ కూడా శ్వాసక్రియ రేటుని ఏం చేస్తుంది? పెంచుతుంది. నెక్స్ట్, ఆవు, గేదె, కుక్క మరియు పిల్లి. ఆవు, గేదె, కుక్క మరియు పిల్లి వంటి జంతువులలో శ్వాస అవయవాలు మరియు శ్వాస ప్రక్రియ ఎలా జరుగుతుందంట? మానవుల మాదిరిగానే జరుగుతుంది. అలా కాకుండా వానపాములు తేమతో కూడిన చర్మం ద్వారా ఏం జరుగుతుందంట? వాయువుల మార్పిడి జరుగుతుంది. అదేవిధంగా చేపలలో మొప్పల ద్వారా, కీటకాల్లో వాయునారాల ద్వారా ఏం జరుగుతుంది? వాయువుల మార్పిడి అనేది జరుగుతుంది. వానపాములు ఎలా జరుగుతుంది? తేమతో కూడిన చర్మం ద్వారా వాయు మార్పిడి జరుగుతుంది. చేపలలో మొప్పల ద్వారా మరియు కీటకాలలో వాయునాళాల ద్వారా శ్వాసక్రియ అనేది జరుగుతుంది. ఒక మొక్కలో వేర్లు నేలలో ఉండే గాలిని తీసుకుంటాయి. ఆకులు పత్రరంధ్రాలు అని పిలువబడే చిన్న రంధ్రాలను కలిగి ఉంటాయి. వీటి ద్వారా అవి వాయువులను మార్పిడి చేస్తాయి. అంటే మొక్కల్లో ఏముంటాయి? ఆకుల్లో చిన్న చిన్న పత్రరంధ్రాలు కలిగి ఉంటాయి. వాటి ద్వారా మనకి వాయువుల మార్పిడి జరుగుతుంది. మొక్కల కణాలలో గ్లూకోజ్ విచ్ఛిన్నం ఇతర జీవుల మాదిరిగానే జరుగుతుంది. బొద్దింకలో గాలి శరీరంలోకి డాష్ ద్వారా ప్రవేశిస్తుంది. దేని ద్వారా ప్రవేశిస్తుంది అంటే శ్వాసరంధ్రాలు. అంటే మనకి బొద్దింక శరీరానికి ఇరువైపులా చిన్న రంధ్రాలను కలిగి ఉంటుంది. వాటిని మనం ఏమంటాం? శ్వాసరంధ్రాలు. నెక్స్ట్, అధిక వ్యాయామం చేసే సమయంలో డాష్ చేరడం వల్ల కాళ్ళు పట్టేస్తాయి. అంటే అధిక వ్యాయామం చేసే సమయంలో కండరాల్లో ఏం చేరడం వల్ల కాళ్ళు పట్టేస్తాయంట? అంటే అధిక వ్యాయామం చేసినప్పుడు శక్తి అవసరం ఎక్కువగా ఉంటుంది. కానీ శక్తిని ఉత్పత్తి చేయడానికి అవసరమైన ఆక్సిజన్ ఏం చేస్తుంది? పరిమితంగానే, అంటే తక్కువగానే ఉంటుంది. అటువంటప్పుడు ఏం చేస్తాయంట? ఆ కండరాలు అనేవి అవాయు శ్వాసక్రియ జరుపుకొని లాక్టిక్ ఆమ్లాన్ని రిలీజ్ చేస్తాయి. అధిక వ్యాయామం సమయంలో డాష్ చేరడం వల్ల కాళ్ళు పట్టేస్తాయి. అంటే కండరాల్లో లాక్టిక్ ఆమ్లం ఏం చేస్తుంది? కండరాల్లో అవాయు శ్వాసక్రియ జరుపుకొని లాక్టిక్ ఆమ్లం ఏర్పడడం వల్ల కాళ్ళు ఏం చేస్తాయి? పట్టేస్తాయి అన్నమాట. నెక్స్ట్, విశ్రాంతి సమయంలో సగటు వయోజన వ్యక్తి నిమిషానికి శ్వాసక్రియ రేటు యొక్క పరిధి ఆన్సర్ 15 నుంచి 18 సార్లు
పీలుస్తాడు గాలిని. నెక్స్ట్ ఉచ్ఛ్వాస సమయంలో ప్రక్కటెముకలు. ఉచ్ఛ్వాస సమయంలో ప్రక్కటెముకలు పైకి వెలుపలకి కదులుతాయి. పైకి వెలుపలకి కదులుతాయి. నెక్స్ట్ విభాగం 1 మరియు 2ని అంశాలతో జతపరచమన్నారు. ఫస్ట్ వన్ ఈస్ట్. మనకి ఈస్ట్ చూసుకున్నట్లయితే ఏకకణజీవి. ఈస్ట్ అనేది ఏకకణజీవి. ఇది ఏం చేస్తుంది? అవాయు శ్వాసక్రియ జరుపుకొని ఆల్కహాల్ను ఏర్పరుస్తుంది. ఈస్ట్ అనేది ఏకకణజీవి. అవాయు శ్వాసక్రియ జరుపుకొని ఆల్కహాల్ను రిలీజ్ చేస్తుంది. అందువల్ల ఈస్ట్ని ఎక్కడ ఉపయోగిస్తారంట? వైన్ మరియు బీర్ల తయారీలో ఉపయోగిస్తారు. నెక్స్ట్ ఉదర వితానం. ఉదర వితానం అనేది ఊపిరితిత్తులు ఛాతీ కుహరంలో ఉంటుంది. ఈ కుహరం రెండు వైపులా ప్రక్కటెముకలతో ఆవరించబడి ఉంటుంది. ఎక్కడ ఉంటుందంటే ఉదర వితానం ఛాతీ కుహరంలో ఉండి, అంటే ఊపిరితిత్తులు ఛాతీ కుహరంలో ఉండి ఈ కుహరం ఏం చేస్తుంది? రెండు వైపులా కూడా ప్రక్కటెముకలచే ఆవరించబడి ఉంటుంది. నెక్స్ట్ చర్మం. అంటే మనకి వానపాము యొక్క చర్మం చూసుకున్నట్లయితే ఎలా ఉంటుందంటే తాకడానికి తేమగా జిగటగా ఉంటుంది. అలా ఉండడం వల్ల వాయువులు వాటి చర్మం ద్వారా, అంటే వానపాము చర్మం తాకినప్పుడు జిగటగా తేమగా ఉంటుంది. అలా ఉండడం వల్ల వాటి శరీరం గుండా వాయువులు అనేవి సులభంగా వెళ్ళగలవు. కావున చర్మం ద్వారా వానపాము శ్వాసక్రియ జరుపుకుంటుంది. నెక్స్ట్ ఆకులు. మనకి ఆకులు పత్రమాన్ని చూసుకున్నట్టయితే పత్రం పైన చిన్న రంధ్రాలు కనిపిస్తాయి. ఈ రంధ్రాలు అనేవి ఆక్సిజన్ మరియు CO2 మార్పిడి కోసం ఉపయోగపడతాయి. పత్ర రంధ్రాలు. చేప. చేప ఏం చేస్తుంది? చేపల్లోని మొప్పలు ఉంటాయి. చేపలు ఏముంటాయి? మొప్పలు అనేవి నీటిలో కరిగిన ఆక్సిజన్ను ఉపయోగించుకునేందుకు మొప్పలను ఏర్పరుస్తాయి. నెక్స్ట్ వన్ కప్ప. ఈ కప్ప అనేది మానవుల మాదిరిగానే, మానవుల్లో ఎలాగైతే ఊపిరితిత్తులు ఉంటాయో మానవుల మాదిరిగానే ఒక జత ఊపిరితిత్తులు ఉన్నప్పటికీ కూడా అవి చర్మం ద్వారా శ్వాస తీసుకోగలవు. అంటే కప్పలు మానవ మాదిరిగా ఊపిరితిత్తులు ఉన్నా సరే వాటి చర్మం తేమగా జారుడుగా ఉన్న చర్మం ద్వారా కూడా శ్వాస తీసుకోగలవు. కావున ఈస్ట్ ఆల్కహాలు, ఉదర వితానము ఛాతీ కుహరము, చర్మం ద్వారా శ్వాసక్రియ జరుపుకునే జీవి వానపాము, ఆకుల ద్వారా వాయు మార్పిడి జరుపుకునేవి పత్రరంధ్రాలు, చేపల్లో మొప్పల ద్వారా శ్వాసక్రియ జరుపుకుంటుంది. కప్ప ఊపిరితిత్తుల ద్వారా మరియు చర్మం ద్వారా కూడా శ్వాసక్రియ జరుపుకుంటుంది. నెక్స్ట్ క్రింది వాక్యంలో తప్పొప్పుల్ని గుర్తించమన్నారు. ట్రూ ఆర్ ఫాల్స్ని. ఫస్ట్ అధిక వ్యాయామము అంటే అధిక వ్యాయామం సమయంలో ఒక వ్యక్తి యొక్క శ్వాసక్రియ రేటు ఎలా ఉంటుందని అడిగారు. ఇక్కడ ట్రూ ఆర్ ఫాల్స్ ఇచ్చాడు. అధిక వ్యాయామం సమయంలో ఒక వ్యక్తి యొక్క శ్వాసక్రియ రేటు ఎలా ఉంటుందంటే పెరుగుతుంది. కావున ఇక్కడ తగ్గుతుంది ఇచ్చాడు కాబట్టి ఇది ఫాల్స్. మొక్కలు పగటిపూట కిరణజన్య సంయోగక్రియ మాత్రమే మరియు రాత్రి సమయంలో శ్వాసక్రియను మాత్రమే నిర్వహిస్తాయి. అలా కాకుండా పగటిపూట కిరణజన్య సంయోగక్రియ మరియు శ్వాసక్రియను కూడా జరుపుతాయి. కావున ఇది కూడా ఫాల్స్. నెక్స్ట్ కప్పలు వాటి చర్మంతో పాటు వాటి ఊపిరితిత్తుల ద్వారా కూడా శ్వాసిస్తాయి. ఇది మాత్రం ట్రూ. చేపలకు శ్వాసక్రియ కొరకు ఊపిరితిత్తులు ఉంటాయి. చేపలకు శ్వాసక్రియ కొరకు మొప్పలు ఉంటాయి. కావున ఇది ఫాల్స్. ఉచ్ఛ్వాస సమయంలో ఛాతీ కుహర పరిమాణం పెరుగుతుంది. ఉచ్ఛ్వాస సమయంలో ఛాతీ కుహర పరిమాణం పెరుగుతుంది. ఇది ట్రూ. నెక్స్ట్ క్రింది ఈ పట్టికని చదివి మనం ఆన్సర్ చేయాలి. పట్టిక కింద క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటంటే గాలి గొట్టాలు. కీటకాల యొక్క గాలి గొట్టాలు అడిగారు. కీటకాల యొక్క గాలి గొట్టాలు అంటే ఏంటండి? వాయు నాళాలు. కీటకాల యొక్క గాలి గొట్టాలంటే ఏంటి? వాయు నాళాలు. ఎక్కడున్నాయో చూద్దాము. కీటకాల యొక్క
కీటకాల యొక్క గాలిగొట్టాలు వాయునాళాలు. ఇదిగో ఇవి వాయునాళాలు. నెక్స్ట్, ఛాతీ కుహరం చుట్టూ ఉన్న అస్థిపంజర నిర్మాణాలు. ఛాతీ కుహరం చుట్టూ ఉన్న అస్థిపంజర నిర్మాణాలు ఏంటండి? ప్రక్కటెముకలు. నెక్స్ట్, కండరయుతంగా ఉండే ఛాతీ కుహరపు క్రింది భాగం. కండరయుతంగా ఉండే ఛాతీ కుహరపు క్రింది భాగం ఏంటి? ఉదర వితానం. ఉదర వితానం ఇలా కిందకు ఉంది. నెక్స్ట్, ఆకుల ఉపరితలంపై ఉండే చిన్న రంధ్రాలు పత్రరంధ్రాలు. ఆకుల ఉపరితలంపై ఉండే చిన్న రంధ్రాలు ఏంటి? పత్రరంధ్రాలు. ఒక కీటకం యొక్క శరీర ప్రక్క భాగాలలో ఉండే చిన్న రంధ్రాలు శ్వాస రంధ్రాలు. నెక్స్ట్, మానవులలో శ్వాస అవయవాలు ఊపిరితిత్తులు. నెక్స్ట్, మనం గాలి పీల్చుకునే రంధ్రాలు నాసికా రంధ్రాలు. అవాయు శ్వాసక్రియ జరుపుకునే జీవి ఈస్ట్. వాయునాళ వ్యవస్థ కలిగిన జీవి బొద్దింక. అంటే ఫస్ట్ వన్ ఏంటండి? కీటకాల యొక్క గాలిగొట్టాలు. కీటకాల యొక్క గాలిగొట్టాలు వాయునాళాలు. ఛాతీ కుహరం చుట్టూ ఉన్న అస్థిపంజర నిర్మాణాలు ప్రక్కటెముకలు. కండరయుతంగా ఉండే ఛాతీ కుహరపు క్రింది భాగము ఉదర వితానము. ఆకు ఉపరితలంపై ఉన్న చిన్న రంధ్రాలు పత్రరంధ్రాలు. ఒక కీటకం యొక్క శరీర ప్రక్క భాగాలలో ఉండే చిన్న రంధ్రాలు శ్వాస రంధ్రాలు. మానవులలో శ్వాస అవయవాలు ఊపిరితిత్తులు. మనం గాలి పీల్చుకునే రంధ్రాలు నాసికా రంధ్రాలు. అవాయు శ్వాసక్రియ జరుపుకునే జీవి ఈస్ట్. వాయునాళ వ్యవస్థ కలిగిన జీవి బొద్దింక. నెక్స్ట్ 9th క్వశ్చన్. పర్వతారోహకులు అంటే పర్వతాన్ని అధిరోహించేవారు తమతో ఆక్సిజన్ని తీసుకెళ్తారు. ఎందుకనగా 5 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో గాలి ఉండదు. ఒక వ్యక్తికి లభించే గాలి పరిమాణము భూమిపై లభించే దానికంటే తక్కువగా ఉంటుంది. గాలి ఉష్ణోగ్రత భూమిపైన కంటే ఎక్కువగా ఉంటుంది. గాలి పీడనము భూమిపైన కంటే ఎక్కువగా ఉంటుంది. ఆన్సర్, ఒక వ్యక్తి లభించే గాలి పరిమాణం భూమిపైన కంటే తక్కువగా ఉంటుంది. నెక్స్ట్, మనకు ఆక్సిజన్ చాలా అవసరము, కానీ దానిని ఉపయోగించని జీవులకు అది విషపూరితము. వాస్తవానికి మానవులకు మరియు ఇతర జీవులకు కూడా స్వచ్ఛమైన ఆక్సిజన్ను ఎక్కువసేపు పీల్చడం ప్రమాదకరం. అంటే మనకు ఆక్సిజన్ చాలా అవసరము, కానీ దాన్ని ఉపయోగించని జీవులకు అది విషపూరితము. వాస్తవానికి మానవులకు మరియు ఇతర జీవులకు కూడా స్వచ్ఛమైన ఆక్సిజన్ను ఆక్సిజన్ కూడా ఎక్కువసేపు పీల్చడం కూడా ప్రమాదకరమే. ఈ ఆక్సిజన్ మనకి ఎంతైతే అవసరమో అంతకని ఎక్కువసేపు పీల్చినా సరే మనకు అది ప్రమాదకరమే అవుతుంది.